ఏ అండ్ వైటమిన్ డి అండ్ వైటమిన్ సి అండ్ వైటమిన్ మినరల్స్లో మెగ్నీషియం, సెలీనియం అండ్ మీకు ముఖ్యంగా జింక్ ఇవన్నీ మనకి రోగనిరోధక శక్తిలో చాలా కీలక పాత్ర వహిస్తాయండి. ఇవన్నీ మనం ఎంతెంత మోతాదులో ఎలా తీసుకోవాలనేది కూడా మేము వివరిస్తాము మీకు. దీంతోపాటు మనకి మనం ఇప్పుడు నార్మల్గా ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ అంటాం. అసలు ఈ ప్రీబయాటిక్స్ ఏంటి, ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వీటి వల్ల మనకి మన గట్ బ్యాక్టీరియా అంటే మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియా అనేది మనకి ఎంతవరకు దోహదపడుతుంది, అసలు ప్రోబయాటిక్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి ఎంత మంచిది, ఇవన్నీ కూడా మనకు ఈ రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనము ప్రోబయాటిక్స్ మనము మామూలుగా ఏం తీసుకుంటాం, రా బనానా కానీ, గార్లిక్ కానీ, ఇవంతా ప్రీబయాటిక్స్ అంటారండి. ప్రోబయాటిక్స్ అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్. మనం ఇడ్లీ, దోశ ఇలాంటివి తీసుకునేటప్పుడు యోగట్ కూడా ఇందులో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవంతా ప్రోబయాటిక్స్. ఇదంతా మన గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. దీంతోపాటు మనకి మనము మామూలుగా మనము ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము, తర్వాత వైటమిన్ డిలో అంటే సన్లైట్లో ఉండడము, ఇవంతా కూడా మనకి రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఆవశ్యకత ఉందండి. దీంతోపాటు మనము కొన్ని రెసిపీస్ కూడా తెలుసుకుందాం. ఎలాంటి రెసిపీస్ తీసుకుంటే మనం ఈ రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో కీలక పాత్ర వహిస్తాము, ఇవన్నీ తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.